రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా పార్లమెంటు భారత జనతా పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్ గారు గెలుపు ఆంక్షిస్తూ తల్లాడ మండలం సత్తుపల్లి నియోజకవర్గం పలు గ్రామ ప్రాంతాలలో బీజేపీ, ఎంఆర్పీఎస్, టీడీపీ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, కమలం పార్టీ అభిమానులు ద్విచక్ర వాహనాలు, కార్ల ర్యాలీతో భారీ సంఖ్యలో మద్దతు ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షులు ఆపది వెంకటరామారావు మరియు జిల్లా మండల గ్రామ ముఖ్య కార్యకర్తల ఆధ్వర్యంలో విజయవంతంగా ప్రచారం చేసి తాండ్ర వినోద్ గారికి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేయండి అంటూ భారీ సంఖ్యలో పాల్గొని బీజేపీ పార్టీ మద్దతు ప్రకటించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పీఎస్ల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన తాండ్ర వినోద్రావు గారి గెలిపే లక్ష్యంగా ఈరోజు తల్లాడ మండలంలో ప్రతి గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలైనటువంటి అందరూ పాల్గొని విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీని నడిపించడం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి తాండ్ర వినోద్రావు గారు గెలిపించాలని, ఖమ్మం గడ్డపై కాషాయపు జెండా ఎగురవేయాలని, దేశంలో నరేంద్ర మోడీ పాలన వలె మన ఖమ్మం మెట్లో కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మేము గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కూడా ఈసారి కమలం రావాలి, ఖమ్మం జిల్లాలో కమలం వికసించాలి అని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, మహిళలు, కూలీలు, రైతులు మొత్తం కూడా ప్రజలు ముక్తకంఠంతో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 500 సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి నిర్మితం కానటువంటి బాబ్రీ మసీద్ వివాదాన్ని పరిష్కరించి రామ్లాలా దేవాలయాన్ని కట్టించి నేటి తరానికి అది కానుకగా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి మేము ఓట్లేసి మా రుణం తీర్చుకుంటున్నామని ప్రజలు ముక్త కంఠంతో గ్రామీణ ప్రాంతాల్లో చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి చూస్తుంటే మా గెలుపు ఖాయమని, ఖమ్మం జిల్లాపై కమలం వికసించడం ఖాయమనిపిస్తుంది. భారత్ మాతా కీ జై. ఈరోజు తల్లాడ మండలంలో మిత్రపక్షాలైన ఎంఆర్పీఎస్, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారి గెలిపే ధ్యేయంగా మండలంలోని అన్ని గ్రామాలకు బైక్ ర్యాలీ చేస్తున్నాం. తాండ్ర వినోద్రావు గారి గెలిపే లక్ష్యంగా ఈరోజు తల్లాడ మండలంలో అన్ని గ్రామాలకు వెళ్ళి కమలం గుర్తు మీద ఓటేయమని చెప్పి అడిగేదానికోసం మండల టీం మొత్తం బైక్ ర్యాలీగా బయలుదేరుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ తెనాలి. నేను జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ని. ఈరోజు మన ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు గారి గెలుపును కాంక్షిస్తూ మన పరిసర ప్రాంతాల్లో పుట్టి మన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగినటువంటి తాండ్ర వినోద్రావు గారిని ఖమ్మం జిల్లా తరపున ఎంపీ అభ్యర్థిగా గెలిపించి మన ఖమ్మం పేరుని ఢిల్లీ పార్లమెంట్లో వినిపించేలా ఆయన గెలుపు పూర్తి చేస్తూ ఈరోజు తలాడ మండలంలో మేము బైక్ ర్యాలీని ఏర్పాటు చేసాం. ఈ బైక్ ర్యాలీలో జనసేన తరపున మా వంతు కృషిగా మేము పనిచేస్తూ మోడీ గారిని గెలుపు కొరకు ఖచ్చితంగా పాటుపడతామని మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. और एक बार मोदी आना चाहिए, फिर से मोदी आना चाहिए. మోదీ గెలుపు ప్రతి భారతీయుడి గెలుపు, మోదీ గెలుపు ఈ దేశపు గెలుపు, మోదీ గెలుపు ప్రపంచ చిత్రపటాల్లో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు. మోదీ గెలుపు దేశ సమైక్యతకు పిలుపు. జై హింద్, జై బీజేపీ, జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు చెల్లానాగులు. ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కొత్తగా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ నన్ను గుర్తించి నా సేవలు నచ్చి పార్టీలో నన్ను తీసుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అన్నదానికి రెండు రీజన్స్. ఒకటి, హిందూ ధర్మం ప్రకారం రామ మందిరం వివాదం 500 సంవత్సరాల క్రితం పోరాడి మందిరం కట్టించినందుకు ఎంఆర్పీఎస్ మందాకృష్ణ మాదిక్ గారి గౌరవించిన ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మోడీ గారికే సాధ్యం. మోడీ గారి విధానాలు నచ్చి మందాకృష్ణ మాదిక్ గారు రిజర్వేషన్కి వస్తా అని చెప్పేసి ఒక నమ్మకం కల్పించడంతో వారు మన పార్టీకి, బీజేపీ పార్టీకి ఓటు వేయమని అడగటం జరిగింది. అదేవిధంగా కరోనా టైంలో పేదలను ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మోడీ గారే. పేదలకి, మహిళలకి 2500 రూపాయలు వేశారు. ఆ కరోనా టైంలో వ్యాక్సిన్ కనుగొన్న భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి మన మోడీ గారు. మోడీ గారి విధానాలు చాలా మంచిగా ఉంది. వారు భారతదేశాన్ని నలువైపులా
ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన మోడీ గారే. అందుకని వారి విధానాలు నచ్చి నేను పార్టీలో చేరి పార్టీ ఖమ్మాన్ని కమలంగా చేయడానికి నా వంతు సహాయంగా నేను పోరాటం జరుగుతుంది. అందరూ నాతో కలిసి రావాలని నేను కోరుకుంటూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మన కమలం పువ్వు గుర్తుకి 4వ నెంబర్ కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి తాండ్ర వినోదరావు గారి విజయంలో మన వంతు సహాయంగా విజయం చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు అయిన నాకు, మన బీజేపీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలకి, మండల అధ్యక్షులకి, కార్యకర్తలకి, ప్రెస్ మీడియా మిత్రులకి, ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. రాయల రమేష్ మా మిత్రపక్షమైన కలిసి బీజేపీ పనిచేయాలని, మన తాండ్ర వినోదరావు గారిని గెలిపించాలని మన ఓటు. అందరికీ నమస్కారం. నా పేరు గాలికృష్ణారావు, తల్లాడ మండల ప్రధాన కార్యదర్శి. దేశంలో నరేంద్ర మోడీ గారి గెలుపు 100% అనివార్యం అయిపోయింది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఖమ్మం జిల్లాలో కూడా నరేంద్రరావు గారి గెలుపు కోసం మనమంతా చాలా అందరూ ప్రయత్నిస్తున్నాం. 100కి 100 పాళ్ళు మన తల్లాడ మండలం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకరించి వినోదరావు గారి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకి తల్లాడ మండలం టీడీపీ పార్టీ కార్యకర్తలు మేము. మా పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. కొంతమంది నాయకులు మా ఊళ్ళో డబ్బు కక్కుర్తుపడి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అంటున్నారు. కరెక్ట్ కాదు. పార్టీకి కట్టుబడి పార్టీ నిబంధనలకి కట్టుబడి ఉంటాము. మేము బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. బీజేపీ ఎంపీ ఖచ్చితంగా వినోదరావు గారు 100% గెలుపు అనేది ఉంది. దాని తరఫున మా పార్టీ 100% సపోర్ట్ చేస్తుంది. నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వినోదరావు గారికి, తాండ్ర వినోదరావు గారికి ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ గెలిపించవాలని మన గుర్తుకి మన ఓటు. నా పేరు నరేష్ అండి, బీసీ కార్యవర్గ సభ్యుని. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి చల్లా నాగులు గారి ఆధ్వర్యంలో, మరి రామారావు గారి ఆధ్వర్యంలో మేము ఇందులో రావడం జరిగింది. బీజేపీలోకి ఎందుకు వచ్చినామంటే ఈ సిద్ధాంతాలు బాగా నచ్చింది. అందులో వినోదరావు గారు కూడా ఆయన మద్దతు కూడా బాగా నచ్చడం బట్టి 4వ నెంబర్ కమలం ఓటేసి వినోదరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మన ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు అయితే ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా తాండ్ర వినోదరావు గారు కూడా గల్లీలో కూడా అదేవిధంగా చేయాలని మా కార్యకర్తలు అందరం కలిసి బీజేపీ పార్టీని గెలిపించే విధంగా పోరాడుతున్నామండి. ఎక్కడైనా సరే ఢిల్లీలో కాదు గల్లీలో ఎక్కడైనా సరే బీజేపీ విజయవంతంగా వస్తుందని మీ అందరి మీద చెబుతుందండి. మేము కార్యకర్తలు అయ్యుండి కూడా నాగులు గారు అలానే ఆపద రామారావు గారు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో చాలా వరకు కృషి చేస్తున్నామండి. ఏ పార్టీకి లేకుండా తీరుగా కూడా కార్యకర్తలను ఎవరైనా సరే ఈ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపి విజయవంతంగా వారి యొక్క స్వశక్తితో వచ్చేసి చేరడం జరుగుతుంది. ఈ గెలుపు అనేది ఖమ్మం జిల్లాలో సార్ చెప్పారు వినోదరావు గారు, ఖమ్మంలో కమలమే ఉంటుందన్నది అది 100% కరెక్టేనండి. ఇది చెప్తున్నా. పువ్వు గుర్తుకే మన ఓటు. మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు. తాండ్ర వినోదరావు గారు స్థానికుడు, విద్యావంతుడు, నిరాంబరుడు. కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించే ప్రార్థన. అందరికీ నమస్కారం. నా పేరు గాలికృష్ణారావు, తల్లాడ మండల ప్రధాన కార్యదర్శి. భారతీయ జనతా పార్టీ గెలుపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగి తీరుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు దేశం మొత్తం కూడా. అలాగే మన దగ్గర కూడా మన ఖమ్మం జిల్లా కూడా వినోదరావు గారి గెలుపు కోసం ప్రయత్నించాలని ఇచ్చిన బీజేపీ, జనసేన, టీడీపీ, ఎంఆర్పీఎస్ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 4వ నెంబర్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం.